భద్రాచలంలో గోదావరి పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. ఎగువ ప్రాంతాల నుంచి వరద పెరుగుతుండటంతో గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. ఆదివారం సాయంత్రం నీటి మట్టం 43 అడుగులకు చేరగా ఇవాళ 48 అడుగులకు చేరడంతో అధికారులు ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మరోవైపు చెర్ల మండలంలోనే తాలిపేరు జలాశయానికి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. 25 గేట్లను ఎత్తి 57,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువన ఉన్న గోదావరిలోనికి విడుదల చేస్తున్నారు. దుమ్ముగూడెం మండలంలోనే సీతావాగు, గొబ్బలి, మంగివాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం పెరిగితే భద్రాచలం నుంచి దుమ్ముగూడెం చెర్ల వెళ్లే ప్రధాన రహదారిపైకి వరద నీరు వచ్చి చేరనుంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటి వల్ల భద్రాచలం వద్ద ఇంకా నీటి మట్టం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలుపుతున్నారు. గోదావరి వరద పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భద్రాచలం వద్ద గోదావరి ఉరకలేస్తుంది. ఇప్పటికే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేసిన జిల్లా కలెక్టర్ మూడో ప్రమాద హెచ్చరికకు కాస్తంత దూరంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 48 అడుగులు పైగా గోదావరి నీటి ప్రవాహం దాటుతూ 50 అడుగుల వరకు చేరుకుంటున్న నేపథ్యంలోనూ ఈ పరిసర ప్రాంత ప్రజలు మొత్తం కూడా అలర్ట్ చేశారు జిల్లా యంత్రాంగం. లోతట్టు ప్రాంతాలను ముందుగానే ఐడెంటిఫికేషన్ చేసేసి ఏ ప్రాంతంలో అయితే మొత్తానికైతే గోదావరి ఎఫెక్టెడ్ ఏరియాలు ఉన్నాయో అవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి బాధిత గ్రామాలన్నింటిని కూడా సురక్షిత ప్రాంతం తరలించే విధంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూసుకోవచ్చు చాలా వరకు కూడా మనం ఇప్పుడు గోదావరిలోనే మనం ఇప్పుడు మంచి లాంచ్లో ఉన్నాం. మనం ఇప్పుడు ఈ యొక్క గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలోనూ ఈ యొక్క వాటర్కి సంబంధించి ఇప్పటికే సిడిఎంసీ అధికారులు కూడా ఎంత ఇంటెక్లో ఉంది, అవుట్ఫ్లో ఎలా ఉంది, అసలు వాటర్ యొక్క స్పీడ్ పరిణామం ఎలా ఉందనే దానిపై కూడా ప్రత్యేకంగా ఒక పరికరాలతోటి మొత్తానికైతే మాత్రం ఈ యొక్క వాటర్ ఎన్ని క్యూసెక్ల నీరు బయటకు పోతుంది అనేది కూడా చాలా క్లియర్గా వాటిని చూసుకుంటున్న నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ యొక్క వాటర్ ఇప్పుడు సుమారు 12 లక్షల క్యూసెక్ల నీరు మొత్తం దిగువ ప్రాంతం సముద్రం వెళ్తుందని చెప్పుకోవచ్చు. అయితే 3 రాష్ట్రాలకు ఇప్పటికే రాకపోకలు మొత్తం జల దిగ్బంధమైనట్టు చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఒక ఆంధ్ర టు తెలంగాణ టు ఛత్తీస్గఢ్, ఒరిస్సా తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి రహదారులన్నీ కూడా జల దిగ్బంధం కావడంతో ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా తయారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే భారీ వెహికల్స్ కూడా ఒకవైపు ఛత్తీస్గఢ్ వెళ్ళాలన్నా కానీ, ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణ వైపు కానీ లేదా ఆంధ్ర వైపు రావాలన్నా కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొని ఉందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే కనుక ఇప్పటికే ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో చాలా వరకు ఏదైతే ఏజెన్సీ ప్రాంతం కావచ్చు, అదేవిధంగా అంటే ఖమ్మం అనే ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు వివిధ ప్రాంతాలకు వెళ్ళే రహదారులన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే జలమయం కావడంతో ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. గోదావరికి మాత్రం ఒకసారిగా వరద పోటు ఎక్కిందని చెప్పుకోవచ్చు. అయితే చాలా వరకు కూడా ఇప్పుడు మనం చాలా క్లియర్ చూసుకోవచ్చు విజువల్లోనే. ఇంతని మనం చూసేటువంటి సుమారు మన ఒడ్డుకి మన దగ్గర ఒక 60 అడుగులు లోపలికి వచ్చేసినాం. అయినా కూడా ఉధృతంగా గోదావరి నది ప్రవహిస్తున్న నేపథ్యం అయితే ఉన్నది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే చాలా వరకు కూడా ఉన్నతాధికారులు లోతడి ప్రాంతాలకు సంబంధించినటువంటి 43 గ్రామాలకు గుర్తించడం జరిగింది, 4 మండలాలకు సంబంధించి. అయితే ఏదైతే సుమారు 3 రాష్ట్రాలకు రహదారులు జల దిగ్బంధం అయినాయో ఆ ప్రాంతాల్లో కూడా చాలా వరకు కూడా రాకపోకలు మధ్యాహ్నం నుంచి కూడా నిలిచిపోవడంతో చాలా వరకు కూడా ప్రజా రవాణా వ్యవస్థ మొత్తం అస్తవ్యస్తంగా ఉండదని కూడా అధికారులు చెప్తున్న నేపథ్యం ఉంది. అయితే ఇప్పటికే చెర్ల మండలంలోనూ ఏకదారిగా గత 5 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఎక్కువగా ఊర్లు మొత్తం కూడా ఏర్లను తలపిస్తున్నట్టుగా ఉన్నది. గోదావరి నది పరివాహక ప్రాంతాల చింతకుంట, గోంపల్లి, మొగలపల్లి తో పాటు ఇప్పుడు సున్నంబట్టి, బైరాగులపాడు, కే లక్ష్మీపురం, పెద్దనల్లబెల్లి గ్రామాలకు ఇప్పటికే రాకపోకలు కూడా నిలిచిపోయినాయి. మరోవైపున మాత్రం అయిగూడెం ప్రధాన రహదారి వెంబటి కూడా టోటల్గా 4 అడుగుల మేరకు వరద నీరు చేయడంతో ప్రయాణికులు మొత్తం కూడా రహదారులు మొత్తం అంటే పోలీసు అధికారులు కూడా ఇప్పటికే ఆ రహదారులన్నింటినీ కూడా రవాణా వ్యవస్థ లేకుండా అంటే వాటిని నిలిపేసిన నేపథ్యం ఉంది. మరోవైపు చూసుకోవచ్చు ఇప్పటికే ఈ గోదావరి నదికి సమీపంలో ఇప్పుడు మనం ఫ్లైఓవర్ చూసుకోవచ్చు చాలా వరకు కూడా. అంటే మన గోదావరి పరివాహక ప్రాంతంలో మనం ఒక లాంచీలో మనం వెళ్ళిపోతున్నాం. 50 అడుగులు చేరువలో ఉన్న నేపథ్యంలోనూ అధికారులు మాత్రం 55 అడుగుల వరకు చేరుకునే అవకాశం ఉందనేది చెప్తున్న నేపథ్యం ఉంది. తాలిపేరు నుంచి కూడా ఇప్పటికే అంటే వరద ఉధృతి తగ్గుతున్న నేపథ్యంలోనూ ఒకవైపున కాళేశ్వరం, మేడిగడ్డ, అన్నారం, సుందిమల్లతో పాటు ఈ
వివిధ ప్రాంతాల నుంచి కూడా దిగువ ప్రాంతాలకు వరద నీరు వస్తున్న నేపథ్యంలోనూ వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో అంటే ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్ట్ మొత్తం కూడా గోదావరి మీద పడటంతో 55 అడుగులు పైగా ఈ యొక్క గోదావరి వరద ఉధృతి రావచ్చు అని చెప్పని అధికారులు అంచనా వేస్తున్న నేపథ్యం ఉంది. అయితే మొత్తానికైతే మాత్రం ఈ యొక్క వరద ఉధృతి సంబంధించిన విషయం చూసుకుంటే కనుక ఇప్పటికే ఉన్నతాధికారులు పునర్వాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా అన్ని ఏర్పాట్లు చేశారు గోదావరి పరిసర ప్రాంత ప్రజలకు. ఇది తాజా పరిస్థితి. సంపంత భాస్కర్, బిగ్ టీవీ, భద్రాచలం.